ఈ ఆర్థిక సంవత్సరంలో 1,34,208 కోట్లు ఆదాయార్జనను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందన్నారు. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన భేటీ అయ్యారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందున్న పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా 2-3 నెలల్లో వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చే అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు రియల్ టైంలో ట్రాక్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 1,000 కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలు ఉన్నందున దీన్ని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చని సూచించారు. ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి, వాటి విలువ ఎంత అనే దానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, గనులు, అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి 1,34,208 కోట్లు సొంత ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2,116 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా 33,882 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏడాదిలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకొని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందని, అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విరివిగా నిధులు ఖర్చు చేయగలమని చంద్రబాబు అన్నారు. 1-2 శాఖలు ఏడాది కాలంలో అనుకున్నంత పురోగతి సాధించలేదని, ఆయా శాఖల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.